ఈరోజు వచ్చింది కదా బ్రో. నేను చెప్తా భయ్యా, మాధురి రాథోడ్ అని ఈశ్వర్ సాయి కదా. సో అందరు అమ్మాయి అమ్మాయి తప్ప అంటారు కదా, అబ్బాయి మంచోడా భయ్యా? ఇప్పుడు వాళ్ళ భార్య ఉంది, నా భర్త మంచోడు సంసారి అంటే ఇన్ని రోజులు ఎడిపోయిన నీ భర్త మంచోడు అయితే ఇప్పుడు ఈ అమ్మాయి దొరికినాడు, ఈ అమ్మాయి దొరికినాడు కదా, అందరు అమ్మాయి అమ్మాయి తప్ప అంటాడు. అబ్బాయికి అవసరం లేదు, ఆ రూమ్కి ఎట్లా పోతాడు బ్రో? ఏమో వీడు కూడా బలవంతం చేయొచ్చు కదా, నీకు ఛాన్స్ ఇప్పిస్తారు రా అని వీడు కూడా బలవంతం చేయొచ్చు కదా. నా మొగోడు సంసారి, అరే ఒక ఆడపిల్లని మీరు ఎట్లా అనుభవిస్తారు? దొరికిలు కాబట్టి దొరికిపోయింది. అమ్మాయికి పెళ్లి కావాల్సింది, వీనికి పెళ్ళైనా కొడుకుందా? నీకు సిగ్గు లేదా అబ్బాయి? నీకు పెళ్ళం ఉంది, నీకు కొడుకున్నాడు, ఒక అమ్మాయితో పడుకోవడానికి సిగ్గు లేదా? నా భర్త మంచోడు సంసారి ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? నీ భర్త మంచోడైతే అన్ని సాంగ్ చేసిండు కదా, నీ భర్త మంచోడైతే మరి నువ్వు ఉన్నగా పక్కన ఎందుకు పోయాడు? ఇది మాట్లాడవా? ఆమెకు పెళ్లి కావాల్సింది, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, ప్రతి ఒక్కటి పడుకున్నావా ఈ ముండదని ఆమెను కొడుతుంది. కానీ మరి నీకు సిగ్గు శరం లేకపోతే నీ భర్త ఏమైంది? మరి నీ భర్తను అడగలేందుకు అంటే అసలు ఎవరిని అవమానిస్తుంది ఏం అర్థం కాదు. రియల్ ఇద్దరు దొరికిపోయింది, వాళ్ళిద్దరు ఇష్టంతో దొరికిపోయింది కాబోయా. కానీ ప్రతి అందరూ మాధురి రాథోడ్ తప్పు ఏం తప్పు భయ్యా? అవకాశం కోసం పెద్ద పెద్ద హీరోయిన్లు పెద్ద పెద్దలే పోతాను భయ్యా. ఈయన ఏం తప్పులేదు, ఏదో ఫేమస్ కోసం ఏదో ఇష్టపడ్డారు కానీ పోయిన్లు తప్పేం లేదు. కానీ ఒకటే వీడియోలు అందరూ ఆమెకే సపోర్ట్ ఇస్తారు, కానీ మొగోని తప్పు ఏం లేదా భయ్యా? ఈశ్వర్ తప్పు ఏం లేదా? అంత సంసారా? మరి బయట ఇగో దొరికితే దొంగ, దొరకకపోతే మంచోడు, అంతే కదా. దొరికితే దొంగ ఎవడైనా, దొరకకపోతే మంచోడు. కానీ ఒక అమ్మాయిని ప్రతిసారి ఇట్లా అంటే ఆమె కూడా పెళ్లి కావాల్సింది, అయిపోయింది. అందరు ట్రోలింగ్ చేసి అట్లా ఎప్పుడైనా నచ్చలేదు. రియల్ గా అమ్మాయి కూడా చేసింది తప్పే, అతను కూడా పెళ్ళింది బాబు నన్ను చూసుకోవాలి కదా, వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. కానీ ప్రతి ఒక్కరు ఆ మాధురిని చెప్పడం నాకు నచ్చలే భయ్యా. రియల్ గా భార్య భర్త తప్పులేదు, వాళ్ళు కలరు కదా, ఇది కూడా అర్థం చేసుకున్నా. ఇక్కడ ఈశ్వర్ వాళ్ళ వైఫ్ ఏమంటుంది, మాధురి గారిని ఫోక్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటుంది. చేస్తే ఇద్దరిని చేయాలి కానీ ఒక్కరిని చేయాలని. అయితే సరే నీ భర్త మంచోడు అయితే మరి నీ భర్త వాళ్ళందరూ సాంగ్ చేసిన అబ్బాయ, మరి వాడిని ఎందుకు బ్యాన్ చేయను? మళ్ళీ వాడు చేసిందే వాడు, ఏమో వాడే బలవంతం పెట్టచ్చేమో. నాతో పడుకోకపోతే నీకు ఛాన్స్ ఇయ్యను, నాతో ఉండకపోతే నీకు లైఫ్ ఇయ్యను, అది కూడా చెప్పొచ్చు కాబోయా. ఆ టార్చర్ తట్టుకోలే కూడా కలవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరు తప్పులేని చెప్పదు భయ్యా. ఏమో మరి ఈశ్వర్ సాయే బలవంతం పెట్టిర్రా, నాతో చేయకపోతే నీ లైఫ్ ఇయ్యను అట్లా కూడా బెదిరియచ్చు కదా. మరి అట్లా కూడా చెప్పుకోవచ్చు కదా. మరి నీకు డౌట్ ఉన్నా అప్పుడే చెప్పుకోవాలి, కానీ ఇంత దూరం వచ్చాక నాకేం తెలియదు సంసారం అంటే తప్పు భయ్యా. ఎవరు అమ్మాయిని తక్కువ అంచనా వేయద్దు. ఒకసారి మీరు తెలుసుకొని మాట్లాడండి, తెలుసుకొని కామెంట్ చేయండి, తెలుసుకొని ఏదైనా చేయండి. ప్రూఫ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. అమ్మాయి అంటే అమ్మాయి భయ్యా, ప్రతి ఒక్కరు అక్క ఉంది, అమ్మ ఉంది, చెల్లె ఉంది, ప్రతి ఒక్కరు చూసుకొని మాట్లాడాల. ఆమెకు వాళ్ళ భార్య కూడా అక్క నువ్వు చేసిన చాలా తప్పక్క, ఆ వీడియో బయటపడేది తప్పు, ఇద్దరు తప్పు ఉందాడా. సమాజంలో అందరు ఏమంటారు, అరే అందరు నవ్వుకోవడం చేస్తాను కానీ మీరే బయట పెట్టుకున్నారు. అప్పుడే నువ్వు డౌట్ ఉన్నప్పుడే నువ్వు భర్తని ఇంటి నుంచి బయటకు పంపించద్దు, సాంగ్ చేద్దని చెప్పాలి కదా. పంపించి అంత అయిపోయిన తర్వాత ఏం తెలియదు మావాడు మంచిగా ఊకుంటారా, ప్రజలు ఊకుంటారా? అమ్మాయి లైఫ్ అయిపోయింది కదా, అమ్మాయికి పెళ్లి కావాల్సింది. ఇప్పుడు నీ భర్తతో నువ్వు బాగానే ఉంటావు, రేపు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఆమె ఏం సమాధానం చెప్పుకోవాలా? రేపు ఆమె సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యత? రియల్గా ఎవరు అమ్మాయిని నెగిటివ్ చేయకండి బాయ్. థ్యాంక్ యూ.